ఇంట్లో డి షో డాన్సర్ కావ్య కళ్యాణి సెల్ఫీ తీసుకొని సూసైడ్ పాల్పడింది. ఏకంగా డాన్సర్ అభిలాష్ ప్రేమించి మోసం చేశారంటే ఆవేదన వ్యక్తం చేసింది. 5 ఏళ్లుగా కావ్య కళ్యాణితో కాపురం చేశాడు అభిలాష్ కు మరొక పెళ్లి నిశ్చయం కావడంతో కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ప్రీడి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని మరణించింది కావ్య కళ్యాణి. ఖమ్మం రూరల్ మండలం పొన్నెక్కల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డి డాన్సర్లు ఇద్దరు కూడా కావ్య కళ్యాణి అభిలాష్ కొన్ని రోజుల పాటుగా ఇద్దరు కలిసే ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో అభిలాష్కి వేరే ఒక అమ్మాయితో వివాహాన్ని కుదిర్చారు పెద్దలు. ఇక అభిలాష్ తనకు దూరం అవుతాడు, దూరం పెడుతున్నాడన్న ఒక ఆలోచనలో కావ్య కళ్యాణి అదే రూమ్లో ఫ్యాన్ కురివేసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ కావ్య కళ్యాణి ఒక్కసారిగా తన మరణ వార్త కలకలం రేపుతోంది. చివరి నిమిషంలో తను సూసైడ్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒకసారి ఆ సూసైడ్ వీడియోలో తనేం చెప్తుందో చూద్దాం. నా చావు కారణం అవి. నా పేరు కావ్య. నేను చచ్చిపోతున్నాను. నా చావు కారణం అవి. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఊరేసుకోతాను. నా చావు కారణం అవి. సారీ అమ్మా, సారీ డాడీ. తను ఈ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది. దాంట్లో చాలా క్లియర్గా నా చావు కారణం అభి అని చెప్తూనే మరోవైపుగా 5 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నన్ను కాదని వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నిశ్చయించుకున్నాడని చెప్పి ఇండైరెక్ట్గా తను చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ ఉదయ్ అందిస్తారే. ఉదయ్, ఏం జరుగుతోంది? అసలు కావ్య కళ్యాణి మరణానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతోంది? ముఖ్యంగా అభిలాష్ ఎక్కడున్నాడు ప్రజెంట్? ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డాన్సర్, అది కూడా డి కాంటెస్టెంట్ ప్రోగ్రామ్ లో చాలా తన ప్రతిభను సత్తాను చాటుకొని తనదైనటువంటి శైలిలో ప్రపంచం ముందుకు దూసుకొచ్చినటువంటి ఒక యంగ్ డాన్సర్ కావ్య కళ్యాణి గత కొద్దిసేపు క్రితం పొన్నెకల్లోని ఓ ఇంట్లో ఉరి వేసుకొని బలవంతానికి పాల్పడింది. అయితే తన మరణానికి సంబంధించి ఒక సెల్ఫీ నోట్ ను సూసైడ్ వీడియోను కూడా మరణానికి ముందే కావ్య కళ్యాణి తీసుకుంది. ఆ వీడియోలో చాలా సంచలనమైనటువంటి విషయాలను పేర్కొంది. ప్రధానంగా తాను ఎందుకు బలవన్మరణానికి పాల్పడుతున్న అంశానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని మరణానికి ముందే ఒక సెల్ఫీ వీడియో ద్వారా బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం కావ్య కళ్యాణి చేసింది. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తను సెల్ఫీ సూసైడ్ లో చాలా కీలకమైనటువంటి అంశం చెప్పింది. 5 ఏళ్ల కాలంగా అదే సహచర డాన్సర్ అయినటువంటి డి కంటెస్టెంట్ అభిలాష్ తాను ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకున్నామని 5 ఏళ్ల క్రితమే ఒక మామిళ్ళ గుడిలో ఊళ్ళో వివాహం కూడా చేసుకున్నామని, ఆ తదనంతరం ఇద్దరం కలిసి సహజీవనం చేశామని, కాపురం చేశామని, అయితే ఆ తదనంతరం కొద్ది కాలం క్రితంగా అభిలాష్ తనను దూరం పెట్టు వస్తున్నాడని, అభిలాష్ కుటుంబ సభ్యులు వేరొక యువతితో అభిలాష్ కు వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాను కూడా ఈ వివాహానికి ఓకే చెప్పినట్లు కూడా అభిలాష్ వైపు నుంచి ఒక సమాధానం కావ్య కళ్యాణికి రావడంతో కావ్య కళ్యాణి ఒక బలహీనమైనటువంటి క్షణాల్లో తను బలవర్ణానికి పాల్పడాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు పొన్నెకల్లోని ఇంట్లోనే ఉరి వేసుకుని అయితే ఆత్మహత్యానికి పాల్పడింది. ఒకవైపు తనను 5 ఏళ్ల కాలంగా ప్రేమించానని చెప్పాడు, తనతో సహజీవనం చేశాడు, కాపురం చేశాడు, వివాహం కూడా చేసుకున్నాడు. కానీ ఈ రోజు తనకు నాకు ఎటువంటి సంబంధం లేదని అభిలాష్ చెప్తున్నాడు. తనను దూరంగా ఉంచుతున్నాడు, వేరొక యువతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, తననే పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అభిలాష్ అంటూ కూడా ఈ డాన్సర్ అభిలాష్ పై సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ సహచర డాన్సర్ కావ్య కళ్యాణి బలవర్ణానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో చాలా కీలకంగా మరింత చెప్పుకోవాలి. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సెల్ఫీ వీడియోలు అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అభిలాష్ కూడా గత కొంచెం క్రితం ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖమ్మం రూరల్ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కావ్య కళ్యాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ తరలించారు. ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున యువతి కుటుంబ సభ్యులు కావ్య కళ్యాణి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. అభిలాష్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అభిలాష్ కు విధించాలి, తమ అమ్మాయి చాలా మంచిది,
ఒకవైపు అభిలాష్ కోసం తన కెరియర్ ని కూడా పనంగా పెట్టి పూర్తి స్థాయిలో అభిలాష్ కోసం తాను పనిచేసింది, మాకందరికీ కూడా దూరంగా ఉంది. అలాంటి కావ్య కళ్యాణిని ఈ రోజు అభిలాష్ మోసం చేసినట్టు కూడా కావ్య కళ్యాణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఖమ్మం మార్చురి అయితే నెలకొంది. ఇద్దరు కూడా అభిలాష్ కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అటు కొన్నికలకు చెందినటువంటి అభి, మరోవైపు ఖమ్మం నగరం బ్యాంక్ కాలనీకి చెందినటువంటి కావ్య కళ్యాణి కూడా ఇద్దరు అటు డి ప్రోగ్రామ్ లోనే ఇద్దరు కూడా కలిసినట్లు అక్కడే వారి పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ తర్వాత వారిద్దరు సహజీవనం చేయడం, ఆ తర్వాత వారిద్దరు వివాహం చేసుకుని ఒకరింటికి ఒకరు వెళ్ళడం కూడా తరచుగా జరుగుతూ ఉండేదనేది ప్రధానంగా కావ్య కళ్యాణి మాటల్లో మనకి సెల్ఫీ వీడియోలో స్పష్టంగా అర్థమైతుంది. అయితే మొదట్లో తనను రహస్యంగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంట్లో కూడా పరిచయం చేశారని చెప్పి కూడా కావ్య కళ్యాణి తన మరణ వాంగ్మూలంగా భావించేటువంటి సెల్ఫీ వీడియోలో చాలా స్పష్టంగా పేర్కొంది. 5 ఏళ్లు కూడా కలిసి బ్రతికారు, 5 ఏళ్లు కూడా ఒకే గదిలో ఉన్నారు. కానీ ఈ రోజు కావ్య కళ్యాణి శాంపు చున్నీతో ఉరేసుకున్నటువంటి బలవర్ణాలు పాల్పడినటువంటి ఘటనలు ఇంకేమై ఉంటాయి, ఇంకేం కారణాలు దీనికి కారణమై ఉంటాయనే అంశానికి సంబంధించి పోలీసులు కూడా గతంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ప్రేమ వ్యవహారం కాస్త కొంత సీక్రెట్ మ్యారేజ్ కూడా జరిగినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఇరు కుటుంబాలు అంగీకరించాయా వారి ప్రేమ వ్యవహారాన్ని, వారికి సంబంధించిన బంధాన్ని? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అభి ఇంట్లో కూడా ఈ ప్రేమ వ్యవహారం అంతా కూడా తెలిసినట్టు మనకు సమాచారం అవుతుంది. కావ్య కళ్యాణ్ని పలుమార్లు అభి ఇంటికి తీసుకెళ్లడం, కుటుంబ సభ్యులకు పెద్దలకు కూడా పరిచయం చేసే ప్రయత్నం చేశాను. తననే వివాహం చేసుకుంటాను, తనని ప్రేమించాను, ఆమె ఇద్దరం కూడా ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని గతంలో తల్లిదండ్రులకు అభిలాష్ పరిచయం చెప్తూ మనకు సమాచారం అవుతుంది. మరోవైపు కావ్య కళ్యాణ్ కూడా తరచూ అభిలాష్ గురించి ఇంట్లో చెప్పడం, తాము ఇద్దరం కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నామని చెప్పి ఇద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గతంలో చెప్పినట్లు కూడా స్పష్టంగా కావ్య కళ్యాణిని కుటుంబ సభ్యులు కావచ్చు సహచరులు చెప్పినటువంటి పరిస్థితి. ఇద్దరి కలిసి కూడా ఈ షోలోనే జరిగింది. ఈ షో చాలా పెద్ద ఎత్తున ఒక సంచలనాత్మక వేదికగా మారింది. డాన్సర్లందరికీ కూడా ఎంత సత్తా ప్రతిభ ఉన్నటువంటి డాన్సర్లను ఆ ప్లాట్ఫామ్ ను వినియోగించుకుంటూ అత్యున్నత స్థాయిలో కూడా ఎదగడం మనం చూసాం. కావ్య కళ్యాణి కూడా చాలా మంచి అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచే డాన్సర్ అని చెప్పుకోవాలి. చాలా అన్ని కాలంలోనే తక్కువ సమయంలోనే కావ్య కళ్యాణికి ఒక బెంచ్ మార్క్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కావ్య కళ్యాణికి ఉంది. అలాంటి కావ్య కళ్యాణి కొన్నేళ్లుగా పూర్తిగా డాన్స్ కు కెరియర్ కు దూరంగా ఉంటూ అభిలాష్ కు దగ్గర అవడం ఎప్పుడైతే ప్రారంభమైంది అప్పటి నుంచి తమ కెరియర్ పూర్తిగా పతనాస్పదం చెందిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కెరియర్ ని కూడా ప్రణంగా పెట్టి కెరియర్ ని కూడా పక్కకు పెట్టేసి అభిలాష్ వెంట తిరగడం, అభిలాష్ కు సహకరించడం, అభిలాష్ ఏదైనా ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తే అక్కడికి వెళ్ళి అభిలాష్ కోసం తన ఇష్టాలన్నింటినీ కూడా చంపుకొని డాన్స్ కెరియర్ కూడా పక్కకు పెట్టి ఆ ఈవెంట్ లో పాల్గొనడం, ఇలాంటివి ఇద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున ఏదేమైనప్పటికీ తను ప్రేమించి మోసపోయారని, తన ప్రియుడే తనను మోసం చేశాడని అభిలాష్ పై అనేక ఆరోపణలు చేస్తూ ఈ డాన్సర్ కావ్య కళ్యాణ్ అయితే గత కొద్దిసేపు క్రితం బలవంతంగా కలపరించి కన్ను మూసింది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్మిస్తున్నారు పోలీసులు. మనోజ్ ఈ ఘటనపై కేసు నమోదు చేశాము, వివరాల తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు మనోజ్. రైట్ ఉదయ్. సో మొత్తం మీద డి డాన్సర్ కావ్య కళ్యాణి అభిలాష్ ఇద్దరు కూడా ప్రేమ వ్యవహారం కొనసాగింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త మరింత తర్వాతి బంధంగా కూడా మారింది. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజులు వాళ్ళు కలిసే ఉన్నారు, 5 సంవత్సరాలు కలిసే ఉన్నాం. కానీ ఇంతలోనే వారు వేరొక అమ్మాయితో అభిలాష్ వెళ్తున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుని సిద్ధమవుతున్నాడు అని చెప్పి కొంత బాధించినటువంటి కళ్యాణి తన జీవితం నాశనం అయిపోయింది, ఇక అభిలాష్ను మోసం చేశాడని భావించి ఆయన ఇంట్లోనే ఉన్నటువంటి ఆ సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు తన ఆవేదనని అభిలాష్ ఏ రకంగా కలిసి ఉండేవాడు, ఏ రకంగా వారిద్దరి మధ్య బంధం ఏర్పడిందని కూడా చనిపోతున్నానంటూ ఒక సూసైడ్ సెల్ఫీ వీడియోని కూడా రికార్డ్ చేసింది. ఒకసారి సెల్ఫీ వీడియో చూద్దాం. సారీ అమ్మా, సారీ డాడీ, చచ్చిపోతున్నాను. నా చావుకు కారణం అభి. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఉరేసుకోతాను. నా చావు కారణం అవి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ప్రిడి ఇంట్లో డి షో డాన్సర్ కావ్య కళ్యాణి సెల్ఫీ తీసుకొని సూసైడ్ పాల్పడింది. ఏకంగా డాన్సర్ అభిలాష ప్రేమించి మోసం చేశారంటే ఆవేదన వ్యక్తం చేసింది.
5 ఏళ్లుగా కావ్య కళ్యాణితో కాపురం చేశాడు అభిలాష్. అభిలాష్ కు మరొక పెళ్లి నిశ్చయం కావడంతో కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ప్రీడి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కురివేసుకొని మరణించింది కావ్య కళ్యాణి. ఖమ్మం రూరల్ మండలం పొన్నెక్కల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డీ డాన్సర్లు ఇద్దరు కూడా కావ్య కళ్యాణి అభిలాష్ కొన్ని రోజుల పాటుగా ఇద్దరు కలిసే ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో అభిలాష్కి వేరే ఒక అమ్మాయితో వివాహాన్ని కుదిర్చారు పెద్దలు. ఇక అభిలాష్ తనకి దూరం అవుతాడు, దూరం పెడుతున్నాడనే ఒక ఆలోచనలో కావ్య కళ్యాణి అదే రూమ్లో ఫ్యాన్ కురివేసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ కావ్య కళ్యాణి ఒక్కసారిగా తన మరణ వార్త కలకలం రేపుతోంది. చివరి నిమిషంలో తను సూసైడ్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒకసారి ఆ సూసైడ్ వీడియోలో తనేం చెప్తుందో చూద్దాం. నా చావు కారణం అవి. నా పేరు కావ్య. నేను చచ్చిపోతున్నాను. నా చావు కారణం అవి. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఊరేసుకోతాను. నా చావు కారణం అవి. సారీ అమ్మా, సారీ డాడీ. తను ఈ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది. దాంట్లో చాలా క్లియర్గా నా చావు కారణం అభి అని చెప్తూనే మరోవైపుగా 5 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నన్ను కాదని వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నిశ్చయించుకున్నాడని చెప్పి ఇండైరెక్ట్గా తను చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ ఉదయ్ అందిస్తారే. ఉదయ్, ఏం జరుగుతోంది అసలు? కావ్య కళ్యాణి మరణానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతోంది? ముఖ్యంగా అభిలాష్ ఎక్కడున్నాడు ప్రజెంట్? ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డాన్సర్, అది కూడా డీ కాంటెస్టెంట్ ప్రోగ్రామ్ లో చాలా తన ప్రతిభను సత్తాను చాటుకొని తనదైనటువంటి శైలిలో ప్రపంచం ముందుకు దూసుకొచ్చినటువంటి ఒక యంగ్ డాన్సర్ కావ్య కళ్యాణి గత కొద్దిసేపు క్రితం పొన్నెకల్లోని ఓ ఇంట్లో ఉరి వేసుకొని బలవంతానికి పాల్పడింది. అయితే తన మరణానికి సంబంధించి ఒక సెల్ఫీ నోట్ ను, సూసైడ్ వీడియోను కూడా ఆ మరణానికి ముందే కావ్య కళ్యాణి తీసుకుంది. ఆ వీడియోలో చాలా సంచలనమైనటువంటి విషయాలను పేర్కొంది. ప్రధానంగా తాను ఎందుకు బలవన్మరణానికి పాల్పడుతున్న అంశానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని మరణానికి ముందే ఒక సెల్ఫీ వీడియో ద్వారా బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం కావ్య కళ్యాణి చేసింది. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తను సెల్ఫీ సూసైడ్ లో చాలా కీలకమైనటువంటి అంశం చెప్పింది. 5 ఏళ్ల కాలంగా అదే సహచర డాన్సర్ అయినటువంటి డీ కంటెస్టెంట్ అభిలాష్ తాను ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకున్నామని 5 ఏళ్ల క్రితమే ఒక మామిళ్ళ గుడిలో ఊళ్ళో వివాహం కూడా చేసుకున్నామని, ఆ తదనంతరం ఇద్దరం కలిసి సహజీవనం చేశామని, కాపురం చేశామని, అయితే ఆ తదనంతరం కొద్ది కాలం క్రితంగా అభిలాష్ తనను దూరం పెట్టు వస్తున్నాడని, అభిలాష్ కుటుంబ సభ్యులు వేరొక యువతితో అభిలాష్ కు వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాను కూడా ఈ వివాహానికి ఓకే చెప్పినట్లు కూడా అభిలాష్ వైపు నుంచి ఒక సమాధానం కావ్య కళ్యాణికి రావడంతో కావ్య కళ్యాణి ఒక బలహీనమైనటువంటి క్షణాల్లో తను బలవదనానికి పాల్పడాలనేది నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు పొన్నెకల్లోని ఇంట్లోనే ఉరివేసుకుని అయితే ఆత్మహత్యానికి పాల్పడింది. ఒకవైపు తనను 5 ఏళ్ల కాలంగా ప్రేమించానని చెప్పాడు, తనతో సహజీవనం చేశాడు, కాపురం చేశాడు, వివాహం కూడా చేసుకున్నాడు. కానీ ఈ రోజు తనకు నాకు ఎటువంటి సంబంధం లేదని అభిలాష్ చెప్తున్నాడు. తనను దూరంగా ఉంచుతున్నాడు, వేరొక యువతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, తననే పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అభిలాష్ అంటూ కూడా ఈ డాన్సర్ అభిలాష్ పై సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ సహచర డాన్సర్ కావ్య కళ్యాణి బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో చాలా కీలకంగా మనం చెప్పుకోవాలి. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సెల్ఫీ వీడియోని అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అభిలాష్ కూడా గత కొద్దిసేపు క్రితం ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖమ్మం రూరల్ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కావ్య కళ్యాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ తరలించారు. ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున యువతి కుటుంబ సభ్యులు, కావ్య కళ్యాణి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. అభిలాష్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అభిలాష్ కు విధించాలి, తమ అమ్మాయి చాలా మంచిది,
ఒకవైపు అభిలాష్ కోసం తన కెరియర్ ని కూడా పనంగా పెట్టి పూర్తి స్థాయిలో అభిలాష్ కోసం తాను పనిచేసింది, మాకందరికీ కూడా దూరంగా ఉంది, అలాంటి కావ్య కళ్యాణిని ఈ రోజు అభిలాష్ మోసం చేసినట్టు కూడా కావ్య కళ్యాణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఖమ్మం మార్చురి అయితే నెలకొంది. ఇద్దరు కూడా అభిలాష్ కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అటు కొన్నికలకు చెందినటువంటి అభి, మరోవైపు ఖమ్మం నగరం బ్యాంక్ కాలనీకి చెందినటువంటి కావ్య కళ్యాణి కూడా ఇద్దరు అటు డి ప్రోగ్రామ్ లోనే ఇద్దరు కూడా కలిసినట్లు అక్కడే వారి పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ తర్వాత వారిద్దరు సహజీవనం చేయడం, ఆ తర్వాత వారిద్దరు వివాహం చేసుకుని ఒకరింటికి ఒకరు వెళ్ళడం కూడా తరచుగా జరుగుతూ ఉండేదనేది ప్రధానంగా కావ్య కళ్యాణి మాటల్లో మనకి సెల్ఫీ వీడియోలో స్పష్టంగా అర్థమైతుంది. అయితే మొదట్లో తనను రహస్యంగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంట్లో కూడా పరిచయం చేశారని చెప్పి కూడా కావ్య కళ్యాణి తన మరణ వాంగ్మూలంగా భావించేటువంటి సెల్ఫీ వీడియోలో చాలా స్పష్టంగా పేర్కొంది. 5 ఏళ్లు కూడా కలిసి బ్రతికారు, 5 ఏళ్లు కూడా ఒకే గదిలో ఉన్నారు. కానీ ఈ రోజు కావ్య కళ్యాణి శాంపు చున్నీతో ఉరేసుకున్నటువంటి బలవర్ణాలు పాల్పడినటువంటి ఘటనలు ఇంకేమై ఉంటాయి, ఇంకేం కారణాలు దీనికి కారణమై ఉంటాయనే అంశానికి సంబంధించి పోలీసులు కూడా గతంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ప్రేమ వ్యవహారం కాస్త కొంత సీక్రెట్ మ్యారేజ్ కూడా జరిగిందని తెలుస్తున్న నేపథ్యంలో ఇరు కుటుంబాలు అంగీకరించాయా వారి ప్రేమ వ్యవహారాన్ని, వారికి సంబంధించిన బంధాన్ని? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అభి ఇంట్లో కూడా ఈ ప్రేమ వ్యవహారం అంతా కూడా తెలిసినట్టు మనకు సమాచారం అవుతుంది. కావ్య కళ్యాణ్ని పలుమార్లు అభి ఇంటికి తీసుకెళ్లడం, కుటుంబ సభ్యులకు పెద్దలకు కూడా పరిచయం చేసే ప్రయత్నం చేశాను, తననే వివాహం చేసుకుంటాను, తనని ప్రేమించాను, ఆమెద్దరం కూడా ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని గతంలో తల్లిదండ్రులకు అభిలాష్ పరిచయం చెప్తూ మనకు సమాచారం అవుతుంది. మరోవైపు కావ్య కళ్యాణ్ కూడా తరచూ అభిలాష్ గురించి ఇంట్లో చెప్పడం, తామిద్దరం కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నామని చెప్పి ఇద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గతంలో చెప్పినట్లు కూడా స్పష్టంగా కావ్య కళ్యాణిని కుటుంబ సభ్యులు కావచ్చు సహచరులు చెప్పినటువంటి పరిస్థితి. ఇద్దరి కలిసి కూడా ఈ షోలోనే జరిగింది. ఈ షో చాలా పెద్ద ఎత్తున ఒక సంచలనాత్మక వేదికగా మారింది. డాన్సర్లందరికీ కూడా ఎంత సత్తా ప్రతిభ ఉన్నటువంటి డాన్సర్లను ఆ ప్లాట్ఫామ్ ను వినియోగించుకుంటూ అత్యున్నత స్థాయిలో కూడా ఎదగడం మనం చూసాం. కావ్య కళ్యాణి కూడా చాలా మంచి అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచే డాన్సర్ అని చెప్పుకోవాలి. చాలా అనధికారంలోనే తక్కువ సమయంలోనే కావ్య కళ్యాణికి ఒక బెంచ్ మార్క్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కావ్య కళ్యాణికి ఉంది. అలాంటి కావ్య కళ్యాణి కొన్నేళ్లుగా పూర్తిగా డాన్స్ కు కెరియర్ కు దూరంగా ఉంటూ అభిలాష్ కు దగ్గర అవడం ఎప్పుడైతే ప్రారంభమైంది అప్పటి నుంచి తమ కెరియర్ పూర్తిగా పతనాస్పదం చెందిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం తన కెరియర్ ని కూడా ప్రణంగా పెట్టి కెరియర్ ని కూడా పక్కకు పెట్టేసి అభిలాష్ వెంట తిరగడం, అభిలాష్ కు సహకరించడం, అభిలాష్ ఏదైనా ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తే అక్కడికి వెళ్ళి అభిలాష్ కోసం తన ఇష్టాలన్నింటినీ కూడా చంపుకొని డాన్స్ కెరియర్ కూడా పక్కకు పెట్టి ఆ ఈవెంట్ లో పాల్గొనడం, ఇలాంటివి ఇద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున జరిగాయి. ఏదేమైనప్పటికీ తను ప్రేమించి మోసపోయానని, తన ప్రియుడే తనను మోసం చేశాడని అభిలాష్ పై అనేక ఆరోపణలు చేస్తూ ఈ డాన్సర్ కావ్య కళ్యాణ్ అయితే గత కొద్ది క్రితం బలవంతాన్ని కల్పరించి కన్ను మూసింది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్మిస్తున్నారు పోలీసులు. మనోజ్ ఈ ఘటనపై కేసు నమోదు చేశాం, వివరాల తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు మనోజ్. రైట్ ఉదయ్. సో మొత్తం మీద డి డాన్సర్ కావ్య కళ్యాణి అభిలాష్ ఇద్దరు కూడా ప్రేమ వ్యవహారం కొనసాగింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త మరింత తర్వాతి బంధంగా కూడా మారింది. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజులు వాళ్ళు కలిసే ఉన్నారు, 5 సంవత్సరాలు కలిసే ఉన్నాం. కానీ ఇంతలోనే వారు వేరొక అమ్మాయితో అభిలాష్ వెళ్తున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుని సిద్ధమవుతున్నాడు అని చెప్పి కొంత బాధించినటువంటి కళ్యాణి తన జీవితం నాశనం అయిపోయింది, ఇక అభిలాష్ను మోసం చేశాడని భావించి ఆయన ఇంట్లోనే ఉన్నటువంటి ఆ సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు తన ఆవేదనని అభిలాష్ ఏ రకంగా